నిజం ముఖ్యంగా అది కరెక్ట్ అండి. ఎందుకంటే మనం వాటర్ శాంపిల్స్ కూడా మన మైక్రోబయాలజీ ల్యాబ్‌లోనే టెస్ట్ చేసాం. వాటిలో 2 బ్యాక్టీరియా కామన్‌గా ఉండే బ్యాక్టీరియా వాటర్‌లోనే ఈకోలై ప్లస్ క్లెబ్షియల్లా న్యూమోనియా అని 2 బ్యాక్టీరియా ముఖ్యంగా ఐడెంటిఫై జరిగింది మెజారిటీ ఆఫ్ ది శాంపిల్స్‌లో. ఇవి కమెన్సెల్స్‌గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడడం వల్ల ఈ డ్రగ్ రెసిస్టెన్స్ ఈ బ్యాక్టీరియాకి డెవలప్ అయ్యి ఇవి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఎల్డర్లీ పేషెంట్ పెద్దవాళ్ళలోను చిల్డ్రన్ ఏజ్ గ్రూప్లోనూ ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. మా హాస్పిటల్లోనైతే ఒక డెత్ మాత్రమే అధికారికంగా జరిగింది. ఒక 2 సస్పీషియస్ బ్రాడ్ డెత్ వచ్చింది. వాటికి పోస్ట్ మార్టం కూడా చేయించాము. అంటే డెత్ కన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ కాబట్టి అసలు ఎందుకు ఈ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, దీనికి మన ఫ్యూచర్లో ఇలాంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ నీటి కలుషితం అనే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాం. దానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటివరకు కూడా ఈ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం, ఏ ఏరియాల్లో అయితే లీకేజ్ ద్వారా వాటర్ సప్లై అయిందో ఆ ఏరియాకి వాటర్ సప్లై ఆపడం, క్లోరినేషన్, సూపర్ క్లోరినేషన్ అని క్లోరినేషను, రెగ్యులర్ వాటర్ చెకప్ కూడా చాలా అవసరం. అంటే నీటి పరిశుభ్రత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉన్నదనేది ఈ పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు, అంటే ఇంత ముందులా కాకుండా ఇలాంటి అవుట్ బ్రేక్స్ రాకుండా రెగ్యులర్ చెకప్, పీరియాడిక్ చెకప్ చేసుకుంటే ఇటువంటి వ్యాధులను ముందు రాకుండా మనం నివారించవచ్చు అనేది